India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866629883. నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. విద్యార్థుల సక్సెస్కు కారణమవుతూ మంచి మంచి సలహాలు ఇస్తూ వాళ్ళ లైఫ్లో అంటే సక్సెస్ అవ్వడానికి తన అపూర్వ ఎక్స్పీరియన్స్తో మంచి సలహాలు ఇస్తున్న ప్రముఖ ఎడ్యుకేషనల్ డిజైనర్, ఆథర్ అయినటువంటి బివి సుబ్బారావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హాస్టల్ లైఫ్. అంటే విద్యార్థులకి ఏదైనా నీట్ కానీ జేఈ కానీ ఇందులో ఉన్న ర్యాంక్స్ సాధించాలంటే పిల్లలని హాస్టల్లో వేస్తే కానీ ర్యాంక్స్ రావు. అంటే సక్సెస్కి షార్ట్ కట్ హాస్టల్ లైఫ్ అనేది ఇప్పుడు ఒక భావన పేరెంట్స్ మనసులో. సో అది ఎంతవరకు నిజమంటారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హాస్టల్ అనేటువంటిది పర్టికులర్లీ మన తెలుగు స్టేట్స్లో 6th క్లాస్ దగ్గర నుంచి కూడా చాలామంది పేరెంట్స్ అడిగేటువంటి మొట్టమొదటి క్వశ్చన్, మా వాడిని హాస్టల్లో వెయ్యాలి అనేటువంటిది. సో చాలామంది హాస్టల్లో వెయ్యాలా వద్దా, వెయ్యకపోతే మనం ఏదన్నా మిస్ అయిపోతామేమో, సో మన పిల్లవాడు వెనకబడిపోతాడేమో, హాస్టల్లో ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ వాడు చదివేటువంటి విధానంలో చాలా మార్పు వచ్చేస్తుంది అని నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు అన్నట్టుగా ఆ భావన కరెక్టా కాదా అంటే నేను ఒక్క మాట చెప్తాను షాహిద్ గారు. పిల్లలు యూజీ పీజీలో ఉన్నారు, అప్పుడు హాస్టల్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అవుతుంది. అంటే అక్కడ ఆ దగ్గరలో ఉండదు కాబట్టి, అంటే మనకున్నటువంటి మన కంట్రీలో ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే ప్రతి చోట యూజీ కాలేజ్ పీజీ కాలేజ్ అవైలబుల్గా ఉండవు. సో కాబట్టి ఆ సందర్భంలో వెళ్ళటం అనేటువంటిది, వీళ్ళు మెచ్యూర్డ్గా ఉంటారు, ఒక ఏజ్ వస్తారు, అది ఓకే. అక్కడ హాస్టల్ దాని గురించి మనం మాట్లాడొద్దు. బిఫోర్ 12th హాస్టల్ అనేటువంటి దాని గురించి మాట్లాడదాం. సో బిఫోర్ 12th మీరు హాస్టల్లో వేయాలని అనుకునేటప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. ప్రతి పేరెంట్ కూడా ఆలోచించి ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ఏమిటంటే, మీరు పిల్లవాడిని హాస్టల్లో ఎందుకు వేస్తున్నారు? మంచి సౌకర్యాలు ఇవ్వటానికి వేస్తున్నారా, లేదా మంచి సౌకర్యాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో అందుబాటులో లేదని వేస్తున్నారా? రైట్. సో లేదు, మీ పిల్లలకి దగ్గరలో అందుబాటులో ఉన్నాయి అయినా హాస్టల్లో వేస్తున్నారా? మరి వేస్తున్నప్పుడు ఎందుకు వేస్తున్నారు హాస్టల్లో, ఏ రీజన్తో వేస్తున్నారు? సో అందులో ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటి అంటే, మనం ఇంటి దగ్గర ఉంటే చదవడని, నేను కంట్రోల్ చేయలేనని మీరు హాస్టల్లో వేస్తున్నట్లయితే, అంటే సౌకర్యాలు లేక, లేదా ఎక్కువ సౌకర్యాలు అక్కడ అందుతాయి, లేదా పిల్లవాడికి ఇంకొక ఎక్కువ ఇన్పుట్స్ అందుతాయి, రైట్. సో అక్కడ ఆల్రెడీ మీరు ఆ హాస్టల్ని చూసి అంతకు ముందు ఉన్నటువంటి పిల్లలు, అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో వచ్చినటువంటి మార్పు, అక్కడ ర్యాంక్స్ కూడా వాళ్ళు షో చేస్తారు. మా హాస్టల్లో వచ్చిన వాళ్ళకి ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి అంటే ఎవరైనా ఇంకా జాయిన్ చేయాలేమో. సో మరి ఆ విధంగా చూసి మీరు హాస్టల్లో వేస్తున్నారా? లేదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ వస్తే, ఇంటి దగ్గరకు వస్తే తర్వాత నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అంటే, భరించలేక మనం హాస్టల్లో వేస్తున్నాము అని ఎవరైనా నిజంగా, అంటే ఒక్కసారి పేరెంట్స్ అందరూ కూడా మంచి చేయాలని హాస్టల్లో వేద్దాం అనుకుంటారు, కానీ నిజంగా మనం భరించలేక, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కంట్రోల్ చేయలేక పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నామంటే, సాహిద్ గారు నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను, మీ పేరెంటింగ్ ఫెయిల్ అయింది. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్గా మీరు ఫెయిల్ అవుతున్నారు. మీకు నచ్చినా నచ్చకపోయినా పేరెంట్స్గా మనం ఫెయిల్ అవుతున్నాము. ఒక్కసారి ఆలోచించండి. తల్లికి మించినటువంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? తల్లిదండ్రుల దగ్గర కంట్రోల్లో లేనటువంటి పిల్లవాడిని బయట ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరికి కావాలి? సో మనకి మన పిల్లవాడు, మన నుంచి వచ్చినటువంటి పిల్లలు, సో వాళ్ళని మనం అర్థం చేసుకోలేకపోవటమా, లేకపోతే మనం వాళ్ళని గైడ్ చేయలేకపోతున్నామా అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటిది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచటం కాదు, పేరెంట్స్గా మీరు ట్రాన్స్ఫార్మ్ చెందటము చెప్తారు. ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. సో ఇక్కడ మనం దీని గిల్ట్ ఏం ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. నా పిల్లవాడు నా మాట వినట్లేదు, నేను ఫెయిల్ అవుతున్నానేమో పేరెంట్గా. మీరు
మీరు అలా గిల్ట్ పడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి డిఫరెన్సెస్‌లో చాలామంది ఆ విధంగా ఉన్నారు. సో, మనం మాట వినట్లేదు అంటే ఉద్దేశం వాడు వినకపోవటం తప్పు కాదు. మనం మాట్లాడేటువంటి ఇన్‌స్ట్రక్షన్‌లో మార్చవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచన పేరెంట్స్‌తో మొదలైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ రావండి. భరించలేక అనేటువంటిది రాదు. ఎందుకంటే పిల్లల్ని పెంచటం, ఆ పిల్లల్లో వచ్చేటువంటి మార్పు ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఎంతో అద్భుతంగా ఉంటుందండి. నేను నా సొంత పిల్లలే కాదు, వేల మంది పిల్లల్ని రోజువారీ నేను చూస్తూ ఉంటాను కాబట్టి ప్రతి సంవత్సరం తర్వాత సంవత్సరం ముందు ఎలాగా తర్వాత ఎలాగా ఆ వాళ్ళలో వచ్చినటువంటి మార్పులు, మనం చెప్పేటువంటి విధానంలో వచ్చేటువంటి మార్పులతో వాళ్ళలో వచ్చినటువంటి మార్పులు నేను చాలా దగ్గరగా చూసి నా నా సొంత పిల్లలు, నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లల గురించి నేను మాట్లాడట్లేదు, వాళ్ళ గురించే కాదు. సో ఈ పిల్లలందరినీ చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ మార్పు అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. సో మరి హాస్టల్ విషయానికి వచ్చేటప్పుడండి నేను 4 పాయింట్లు చెప్తాను. మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ అండి. యాక్చువల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాము. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాము. నేను ఇక్కడ ఏంటంటే అన్నిటికీ రైమ్గా ఉండటం కోసం పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ అంటాను. సో ఇది మొదటి పాయింట్ అండి. రెండవది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే. మూడవది సోషల్ ఇంటెలిజెన్స్. సోషల్ ఇంటెలిజెన్స్. నాలుగవది అకాడమిక్ ఇంటెలిజెన్స్. ఓకే. అందరూ ఈ నాలుగో దాన్ని మాత్రమే చూస్తారు. అవును. నిజం ఏమిటంటే ఈ 3 పటిష్టంగా లేకపోతే నాలుగోది అనేది వాళ్ళ దగ్గరికి రాదు. ఇది చాలా చాలా నిజమండి. సో కాబట్టి మొట్టమొదటిది పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే పిల్లలు మీరు హాస్టల్లో వేసినప్పుడు, అంటే నేను చెప్పినటువంటిది మీరు చూజ్ చేసుకునేటువంటి హాస్టల్ ఈ నాలుగింటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది నేను చెప్తున్నటువంటి మాట. వీటిలో ఏ ఒక్క చోట అయినా, అంటే ఇప్పుడు సపోజ్ పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చోట ఫెయిల్ అయితే 25% ఆ హాస్టల్ ఫెయిల్ అయిపోయింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి జాగ్రత్తలు హాస్టల్ తీసుకోకపోతే ఇంకొక 25% ఫెయిల్ అయిపోయింది. సో ఈ విధంగా అక్కడ ఫైనల్ గా అకాడమిక్ ఇంటెలిజెన్స్. సో వీటిలో ఏది ఒక్కటి ఫెయిల్ అయితే ఒక్కొక్క 25% పోయినట్టే. అలాంటి చోట మీరు మంచి ఆశలతో వేసినా లాభం లేదు అని నేను చెప్తున్నది చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే మొదటిది పర్సనాలిటీ ఇంటెలిజెన్స్. జనరల్గా హాస్టల్స్లో వేసినప్పుడు ఏం జరుగుతుందండి, ఎక్కడైనా సరే మనకు నచ్చినట్టుగా సౌకర్యాలు ఉండవు కదా, ఇంట్లో ఉన్నట్టుగా ఉండవు కదా. తల్లి ప్రేమలాగా ఎక్కడ ఉంటుందండి, ఉండదు కదా. సో నచ్చినా నచ్చకపోయినా అక్కడ ఉండేటువంటి కొన్ని విషయాల్లో అక్కడ ఉండేటువంటి ఆ ప్రేమ కానీ అది ఎక్కడ దొరుకుతుంది, దొరకదు కదా, దొరకదు. రైట్. సో అది ఫస్ట్ పాయింట్ అండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అక్కడ కొత్త ప్లేస్, మనకు నచ్చినట్టుగా ఉండదు. మనకు నచ్చినట్టుగా ఉండకపోయినప్పటికీ మనం అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉండేటప్పుడు అడాప్టబిలిటీ పెరుగుతుంది. మనకు నచ్చినటువంటి అంశాలు మనకు రావు, మనకు అనుకున్నట్టుగా ఉండవు, అందరూ మనకు నచ్చినట్టుగా ఉండరు, సౌకర్యాలు మనకు నచ్చినట్టుగా పూర్తిగా ఉండవు. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక పాకెట్ మనీనో ఏదైనా ఒక మనీ ఇచ్చినప్పుడు చాలా లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా మనం ఆర్డర్గా ఉపయోగించాలి అనేది తెలుస్తుంది. అనేటువంటి ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్, అంటే రెస్పాన్సిబిలిటీ పెరగాలి. అంటే ఈ అంశంలో అక్కడ జాగ్రత్త ఉంటే ఇవి నేను చెప్తున్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ అని ఏదైతే అంటున్నానో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ జనరల్గా అంటాను, నేను ఇక్కడ పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ అంటున్నా. ఇక్కడ ఆ పాయింట్స్ వాళ్ళకి తోడవుతాయి. సో ఇక్కడ ఆ అవకాశం అక్కడ ఉంది అని నేను చెప్తున్నటువంటిది. మీరు అట్లా కాకుండా అక్కడ ఇన్స్టిట్యూట్ నుంచి ఆ జాగ్రత్త లేకపోయినా, పిల్లవాడు మెంటల్గా రెడీ లేకుండా వెళ్ళినా, మీ ఫోర్స్తో వెళ్ళినా, ఆ చదివేటువంటి దాని మీద పర్పస్ వాడు తెలియకుండా అక్కడ ఉన్నా రివర్స్ అవుతుంది. ఈ 25% ఫెయిల్డ్. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ 25% విషయంలో ఫెయిల్ అయిపోయింది. ఆ అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, నేను ఏదైతే చెప్తున్నానో ఇండిపెండెన్స్ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఇవన్నీ కూడా అందవు వాడికి. సో ఆడు మాత్రం అలా ఉంటాడంతే. ఇది ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ ఏమన్నానంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్న. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది అంటే ఇండిపెండెన్స్ అండి. అక్కడ అన్ని మనకు నచ్చినట్టుగా ఉండవు కదా, ఉండవు. టయానికి అన్ని అందరూ చేసేలాగే వెళ్ళాలి, లంచ్గా
నచ్చినట్టుగా ఫుడ్ ఉండదు, అవును. నచ్చినట్టుగా నీ రూమ్మేట్స్ ఉండరు, ఉండరు. నచ్చినట్టుగా సౌకర్యాలు ఉండవు. సో ఈ సౌకర్యాలు లేనప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు వండినటువంటి ఫుడ్ వాడికి నచ్చకపోతే 30 నిమిషాల్లో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని తీసుకొచ్చినటువంటి టైంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనం అక్కడ ఏమవుతుంది పరిస్థితి? నచ్చినా నచ్చకపోయినా తినాల్సిందే కదా, అవును. అవ్వాల్సిందే కదా. మరి ఈ సందర్భంలో ఆడొక ఎమోషనల్ రెగ్యులేషన్స్, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయి. వాడు ఆ మైండ్తో వెళ్ళగలిగినప్పుడు హుహు. అప్పుడు దాన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఓకే. సో ఈ అంశాలు నేను ఏదైతే చెప్పానో ఆ అంశాలలో వాడిలో మార్పు రావటానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే. అయితే హాస్టల్ ఇప్పుడు సెలెక్ట్ ఏదో ఒక హాస్టల్ అయితే వెయ్యాలి అనుకున్నప్పుడు హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి? ఎన్విరాన్మెంట్ విషయంలో అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఏమిటంటే ఈ 4 పాయింట్లు మనం చూసినప్పుడు ఈ 4 అక్కడ హాస్టల్ క్యాటర్ చేయాలి అనేది నేను చెప్తున్నా. ఓకే. సో ఇప్పుడు దీన్ని క్యాటర్ చేసేటువంటి విధంగా అక్కడ సిస్టమ్ ఉండాలి. హ్మ్. ఇప్పుడు మూడోది ఏమన్నాను నేను? సోషల్ ఇంటెలిజెన్స్ అన్నాను. సోషల్ ఇంటెలిజెన్స్ మనం చుట్టుపక్కల రకరకాల పీపుల్ ఉంటారు. మన రూమ్మేట్ మనకు నచ్చకపోవచ్చు, రైట్? సో అక్కడ ఉన్నటువంటి పీపుల్ మనకు నచ్చకపోవచ్చు, అయినప్పటికీ మనం అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి కదా. అవును. ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. సో మనకు నచ్చినటువంటి సందర్భంలో, మనకి ఎమోషనల్గా డిఫికల్ట్గా ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళతో కలిసి మెలిసి ముందుకు వెళ్ళటం అనేటువంటి ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ. సమాజంలో అదే కదండి, మనం ఏ జాబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, లేదా లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా అర్థం చేసుకోలేక అన్ని సౌకర్యాలు ఉండి విడిపోతున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం ఇప్పుడు ఈ రోజున. అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది లేకుండా ఆ సోషల్ ఇంటెలిజెన్స్, ఆ పక్క వాళ్ళతో ఎలా వ్యవహారికంగా ఉండాలి అనేటువంటిది, రకరకాల మైండ్ సెట్లు ఉంటాయి, కొత్త మనుషులు ఉంటారు. వీటిని అడ్జస్ట్ అవుతూ వాళ్ళతోనే ప్రయాణం చేసి మనకు మనం కొంత తగ్గి లేకపోతే అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటిది ఆ సోషల్ ఇంటెలిజెన్స్ రావటానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇక 4వది అకాడమిక్ ఇంటెలిజెన్స్. నేను 4వ పాయింట్ అది. మొదటి ఈ 3 లేకుండా ఇది రాదు. మరి ఎందుకు అకాడమిక్ ఇంటెలిజెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది, టీచర్స్ ఎక్కువ టైం మనతో గడపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, మనకి టైం ఎక్కువ ఉంటుంది, రైట్? అంతేకాకుండా మన పీర్ గ్రూప్ ఉంటారు, వాళ్ళతో కలిసి మెలిసి వాళ్ళతో పాటు కొలాబరేట్ అయ్యి అందరూ ఒకరి చెయ్యి ఒకరు కలిపి ముందుకు వెళ్ళి ఎవరికి వాళ్ళు సాయం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి వాతావరణం ఉండటానికి అవకాశం ఉంది. అందరిది ఒకటే దారి, ఒకటే గమ్యం కాబట్టి ఆ హెల్దీ కాంపిటీషన్ ఇవ్వండి. ఒక మంచి హాస్టల్ అయితే ఈ 4 పాయింట్లని 4 స్తంభాలుగా పెట్టి నిలబడినటువంటి హాస్టల్ ఏదైతే ఉందో అటువంటి మేనేజ్మెంట్లు ఆ పిల్లలకి జీవితాంతం ఆ పునాదిని కల్పిస్తాయండి. నేను మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డివి సుబ్బారావు గారు అని ఉంటారు, ఆర్బీఐ మాజీ గవర్నర్ కూడా. ఆయన రీసెంట్గా కూడా ఆయన చిన్నప్పుడు సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. ఇక్కడ ప్రిన్సిపాల్స్, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఆయనలో ఎంత మార్పు తీసుకొచ్చింది అనేది చాలా గర్వంగా చెప్తారు, రైట్? సో అంటే ఆ హోలిస్టిక్ డెవలప్మెంట్కి. కానీ ఇప్పుడు మీరు సౌకర్యాలు ఎలా ఉండాలని అడిగారు కదా, ఇది చాలా బర్నింగ్ క్వశ్చన్. సో మరి ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా వినేటువంటి వాళ్ళు కూడా అర్థమవుతుంది, సార్ మీరు అన్నీ చెప్తున్నారు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్ అని. చాలా హాస్టల్స్లో ఉండవు. ఇప్పుడు ఎట్లా మరి ఆ సౌకర్యాలను ఎలా కనుక్కోవాలంటారు? మరి ఈ సౌకర్యాలు లేనటువంటి హాస్టల్లో మనం వేసినా మనం అనుకున్నది ఏమీ సాధించలేమండి. అలాంటి పిల్లలు, అడ్జస్ట్మెంట్ అవ్వనటువంటి పిల్లలు, అక్కడ సౌకర్యాలు లేనటువంటి ప్లేస్లో అలాంటి పిల్లవాడు మన దగ్గర ఉంటే సుఖం తప్ప అక్కడ ఉండటం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు అని నేను చాలా బలంగా చెప్తాను. కానీ ఇక్కడ ఏమిటంటే హాస్టల్ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉండాలి, ఇప్పుడు వీటిని క్యాటర్ చేయాలనుకునేటప్పుడు ఈ పాయింట్స్ మీద వాళ్ళకు ఒక ఎస్ఓపి ఉండాలండి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో అది ఈ కోణాల మీద ఉండాలి. ఎంత అంటే ఒక సింపుల్గా చెప్తాను, అంటే ఇంకా డీటెయిల్గా అంత టైం మనకు లేదు కాబట్టి ఒక సింపుల్గా చెప్తాను. పిల్లలు మొట్టమొదటిసారిగా హాస్టల్లో వచ్చినప్పుడు రకరకాల పిల్లలు వస్తారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మెంటాలిటీతో ఉంటారు కదా. మరి మొదటి 3 నెలలు మనం వాళ్ళకి చెయ్యి అందించడం అనేది ఎంత ఇంపార్టెంట్. ఇది ఇంటికన్నా కూడా సేఫ్ ప్లేస్ అని. ఇక్కడ నువ్వు ఎంత అడ్జస్ట్ అవుతున్నావో ఆ అడ్జస్ట్మెంటు
ఆ ఫలితం జీవితానికి పునాది పడుతుంది అనేటువంటి విధంగా ఆ ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తీసుకురావటానికి, వాళ్ళ ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్కి పునాది అంటే వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకుని ముందుకెళ్ళటానికి మొదట 3 నుంచి 4 నెలల పాటు అక్కడ ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంటే వాళ్ళు ఇందులో జెల్ అయ్యేంత వరకు, రైట్. రెండవది, పిల్లల కొలాబరేషన్ మనం అనుకున్నాం, సోషల్ ఇంటెలిజెన్స్ అనుకున్నాం. ఆ పిల్లలు ఒకరికొకరు కొలాబరేట్ అవుతూ, ఒకరితో ఒకరు కొలాబరేట్ అవుతూ, ఒకరి చెయ్యి ఇంకొకరు పట్టుకుంటూ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఆ హెల్తీ కాంపిటీషన్లో వెళ్ళటానికి అవకాశం ఉందని చెప్పాలి కదా. అవును. కానీ దౌర్భాగ్యం ఏంటో చెప్పమంటారా, ఈ రోజున 11th and 12th మీద ఆశలు పెట్టుకొని 2 రాష్ట్రాల నుంచి జాయిన్ చేసినటువంటి పిల్లలు హైదరాబాదులో హాస్టల్స్లో 11th and 12th పిల్లలు కొట్టుకొని కేసులు అయినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అవును, చాలా చూస్తున్నాం. సో మరి అక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు? పేరెంట్స్, మేనేజ్మెంట్ ఇద్దరూ ఫెయిల్ అయ్యి పిల్లవాడిని బాధ్యులను చేస్తున్నారు, పిల్లల్ని ఫెయిల్ చేస్తున్నారు. అంటే అక్కడ ఆ ఫుడ్ విషయంలో చూస్తేనండి, ప్రైవేట్ హాస్టల్స్లో ఫుడ్తో గొడవ పడేటువంటి పరిస్థితి ఉంది అంటే సిస్టమ్ ఎంత దారుణంగా ఉంది. చాలా. సో ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. మరి అలాంటి చోట మనం జాయిన్ చేస్తే పిల్లవాడికి రావాల్సింది ఏమొస్తుంది? ఏమీ రాదు కదా. సో అందుకనే హాస్టల్లో ఎలా ఉండాలనేటువంటి క్వశ్చన్స్ కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట అండి. సో ఆ ఎస్ఓపి ఉండాలి. సో మొదటి 3 నెలల పాటు పిల్లల్ని అర్థం చేసుకునేటువంటిది ఉండాలి. ఆ పిల్లలు కాంపిటీషన్లో వెనకపడుతునేటప్పుడు ఆ సపోర్టింగ్ హ్యాండ్, వాళ్ళు మన సమస్యను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అనేటువంటిది ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? ఎక్కడ మిస్ అవుతుందో ఒకే ఒక పాయింట్ చెప్పమంటారా? పిల్లలకి సిస్టమ్ మీద ఆ గౌరవాన్ని పెంచేటువంటి వ్యవస్థ లేదండి. ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడూ కూడా ఎవరైనా, ఇప్పుడు మీ బాస్ ఉన్నారు, మీ బాస్ మీద గౌరవంతో కూడినటువంటి రెస్పెక్ట్ ఉందనుకోండి, ఆ గౌరవంతో మీ వ్యవహారం అంతా ఉందనుకోండి, ఆ విధంగానే ఆయన కూడా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ ప్రయాణం వేరేగా ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే, ఒక టీచర్ మీద గౌరవ భావంతో పిల్లలు ఉండేటప్పుడు, సిస్టమ్ మీద గౌరవ భావంతో పిల్లలు ఉండేటప్పుడు, ఆ టీచర్ నిందించినా సరే పిల్లలు వేరే రకంగా తీసుకోరు, నెగిటివ్గా తీసుకోరు. ఓకే. వాళ్ళకి ఒక ఆలోచన మొదలవుతుంది. అంటే వీళ్ళు ప్రవర్తించేటువంటి తీరు ఏమిటంటే మోర్ లాజికల్గా, ఆ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్తో కాకుండా, నాన్న నువ్వు ఇలా చేసావు కదా, ఇది తప్పు కదా అనేటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉండేటువంటి ప్లేసెస్లో ఏమవుతుంది అంటే, ఆ వ్యక్తుల మీద గౌరవంతో పిల్లలు నడుస్తారు. ఎప్పుడైతే గౌరవంతో ఆ పిల్లలు నడుస్తారో, ఆ గౌరవం ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని నిందించినప్పుడు మీ ఆలోచన ఎక్కడ ఉంటుందో తెలుసా? ఓహో, ఇందులో ఆయన ఎందుకు నిందించారు, ఇందులో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేటువంటి ఆలోచన మీకు మొదలవుతుంది. లేదు అంటే మీకు ఏమవుతుంది, మీరు రివర్స్లో ఆలోచిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్పేది, పేరెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్ వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడే వ్యవస్థ మీద గౌరవాన్ని తీసుకురాగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి హాస్టల్స్ని, మనం ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఇది ఒక చెక్ లిస్ట్, చివరిలో ఒక చెక్ లిస్ట్ ఇచ్చేద్దామండి పేరెంట్స్కి. మరి ఇప్పుడున్న హాస్టల్లో బెస్ట్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే, హాస్టల్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 పాయింట్లు చూస్తే ఒక విశ్వవిద్యాలయం లాంటి వాతావరణం మనకు గుర్తుకొస్తుంది ఎవరైనా మనం కళ్ళు మూసుకుంటే. మరి కానీ అలాంటిది మనం ఈ స్టూడియో దాటి బయటకు చూస్తే, హాస్టల్ గురించి చూస్తే ఎక్కడుంది? ఎక్కడా లేదు. అవును, కరెక్టే. అపార్ట్మెంటే హాస్టల్. 12 గంటలు 14 గంటలు అదే బెంచీల మీద వాళ్ళు కూర్చుని, ఏ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, రైట్. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి ఇదేటువంటి ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఉండదు. మరి అలాంటి చోట పిల్లలు మనం ఏం చేస్తున్నామంటే, 12వ తరగతి తర్వాత చాలామంది పిల్లలు డిమోటివేట్ అయిపోయి బయటకు వస్తున్నారు. అదే నా పర్సనల్గా నా బాధ కూడా. అలాంటి వాళ్ళని సేఫ్ గార్డ్ చేయాలి అనే నేను పర్టికులర్లీ ఆ జేఈ నీట్కి సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ హెల్ప్లెస్ అయిపోతున్నారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఇంకా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం అంటే ఇంకా కష్టం, చాలా కష్టం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి నేను కొన్ని చెక్ లిస్టులు చెప్తానండి. ఈ చెక్ లిస్ట్లో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి మాట్లాడండి. హాస్టల్కి వెళ్ళి మాట్లాడాలి. మరి హాస్టల్కి వెళ్ళి మాట్లాడాలి అన్నప్పుడు మీరు క్వశ్చన్ వేయచ్చు, సార్ హాస్టల్కి వెళ్ళి కొత్త అడ్మిషన్ వచ్చినప్పుడు ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత చక్కగా నటిస్తారు, చక్కగా నటిస్తుంటారు. ఆ హాస్పిటాలిటీ ఇంకొకసారి వచ్చినప్పుడు ఉండదు, వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత ఉండదు కదా. సో కాబట్టి నేనేమంటున్నానంటే,
మీకు చాలా పనులు ఉంటాయండి. కానీ ప్రతిదానికి కూడా మీరు చెప్తూ ఉంటారు కదా, మీ పిల్లలే సర్వస్వం అని చెప్తూ ఉంటారు కదా. మరి ఏ పనున్నా సరే వాళ్ళ తర్వాతే కదా, రైట్? స్పెండ్ చేయండి, అడగండి, మీరు అడగండి. మీరు యాజ్ అ పేరెంట్గా మీరు ఈ సౌకర్యాలు నాకు కావాలి, వాడు ఎవడికో మీరు ఇందాక చెప్పారు పెద్ద పెద్ద ర్యాంకులు వేస్తారు అని, వాడు ఎవడికో ఫస్ట్ ర్యాంక్ వస్తే మనకేంటండి? మన పిల్లవాడు ఉన్న స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి పంపించేటువంటి సత్తా ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉందా, అలాంటి వ్యవస్థ అక్కడ ఉందా లేదా అనేది కదా నాకు కావాల్సినటువంటిది. వాడు ఎవడికో ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకేమిటి? వాడు ఎవడికో ఫస్ట్ ర్యాంక్ వచ్చి నా పిల్లవాడు నాశనం అయిపోయినా నాకు ఓకేనా? నా పిల్లవాడిని తప్పని నేను నిందిస్తానా? వాడి జీవితాన్ని మనకి ఎందుకు గెంటేద్దామా? వాడి మీద నమ్మకంతో వీడి మీద నమ్మకం లేకుండా, అంటే మన పిల్లవాడి మీద మనకు నమ్మకం లేకుండా వాడి మీద నమ్మకం పెట్టుకుంటే ఇదే విచిత్రం కదండి. సో కాబట్టి నేనేమంటున్నానంటే చెక్ చేయండి, ఇలాగ ఉందా లేదా అడగండి, అలాంటి సౌకర్యాలు కావాలని చెప్పండి. అలాగ 10 మంది పేరెంట్స్ అడగటం మొదలు పెడితే ఖచ్చితంగా అక్కడ మార్పు వస్తుంది. అక్కడ మార్పు వస్తుంది. మీరు మిగిలినవన్నీ అడుగుతారు కదా, మీరు పిల్లల విషయంలో మీరు ఎందుకు అడగరు? మీరు అడగండి, అటువంటి సౌకర్యాలు కావాలని డిమాండ్ చేయండి. మా పిల్లవాడికి నువ్వేం చేస్తావు, మొదటి 3 నెలలు నువ్వేం చేస్తావు, మా పిల్లవాడు వెనకబడితే నువ్వేం చేస్తావు. వాళ్ళు ఏదో నటిస్తారు స్టార్టింగ్లో కదా, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి పిల్లలతో మాట్లాడండి, ఆ పేరెంట్స్తో మాట్లాడండి. లేదు మీకు ఇవి మీట్ అవ్వట్లేదు, ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ తీసుకొచ్చేయండి, పిల్లవాడు మన దగ్గర ఉంటాడు, ఏం కాదు, వేరే ఆల్టర్నేటివ్ ఉంటుంది. అలాంటి హాస్టల్లో అలాంటి, ఒక రకంగా చెప్పాలంటే అలాంటి చోట్ల మనం నరక కోపం అని ఉంచాల్సినటువంటి అవసరం లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదండి. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అంటే అడ్జస్ట్ అవ్వలేక వాళ్ళు మెంటల్లీ చాలా లో అయిపోతారు. అవునండి. సో మరి ఆ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారని చూడండి. చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు మీతో మాట్లాడారు కదా గౌరవంగా, అక్కడ ఆల్రెడీ ఉన్న పిల్లలతో ఎంత సంభాషణ ఎంత భావ్యంగా ఉందో చూడండి, ఎంత గౌరవంగా ఉందో చూడండి, ఆ పిల్లలతో మాట్లాడే తీరు చూడండి, ఆ పిల్లలు ప్రవర్తించే తీరు చూడండి, ఈ మేనేజ్మెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ ప్రవర్తించేటువంటి తీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది వాళ్ళు నటిస్తున్నారా, నిజంగా అటువంటి వాతావరణం ప్రివాల్ అయి ఉందని. నేను ఇందాక చెప్పాను చూసారా, ఆ పిల్లలకి వీళ్ళ మీద కూడా గౌరవంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారనుకోండి, ఆ పిల్లలు మీరు కళ్ళు మూసుకుని అటువంటి చోట ఉంచాల్సిన అవసరం లేదు. ఆ పిల్లలు వీళ్ళ మీద గౌరవంతో వ్యవహరిస్తూ ఉంటే, పిల్లలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద గౌరవంతో వ్యవహరిస్తూ ఉన్నారనుకోండి, సో అది ద బెస్ట్ అని మనం అనుకోవచ్చు. అది నేను చెప్తున్నటువంటి. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అండి, ఇన్ని గంటలు ఒకే చోట ఉంచేస్తారు కదా, డిజిగ్నేటెడ్ స్టడీ ప్లేసెస్ కావాలి. మీరు ఎక్కువ సమయం అక్కడ చదవాలనే కదా. మరి అదే క్లాసులో 30 మంది ఉన్నటువంటి క్లాసులోనే తర్వాత కూడా ఈవినింగ్ కూడా అదే చోట్ల కూర్చోబెడుతున్నారు అనుకోండి, ఉపయోగం ఏముంది? ఆ డిజిగ్నేటెడ్ స్టడీ స్పేసెస్ ఉన్నాయా లేవా, వాళ్ళకు వాళ్ళు చదువుకునేటువంటి విధంగా అటువంటి వాతావరణం ఉందా లేదా, బలవంతంగా ఒకే చోట మళ్ళీ అదే ప్లేస్లో అక్కడ కూర్చోబెడుతున్నారా. సో ఇది తర్వాత పాయింట్ అనమాట అండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అండి, అక్కడ క్లీన్లీనెస్ అండి, అక్కడ వాటర్ అండి, అక్కడ వాష్రూమ్ అండి, అక్కడ అకామిడేషన్ అండి, అక్కడ ఫుడ్ అండి. సో ఇవి లేకపోతే మరింత ముఖ్యంగా లాండ్రీ అండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్లో సరైనటువంటి విధంగా అక్కడ లేకపోతే మనం మల్లె పువ్వులాగా పంపినటువంటి పిల్లవాడు చర్మవాదులతో బయటకు వస్తాడు, లాండ్రీ సరిగా లేకపోతే. అంతేకాకుండా అమ్మాయిలు ఫుడ్ విషయంలో సరైనటువంటి జాగ్రత్త లేకుండా అవుట్ సోర్సింగ్ చేసేసేటువంటి వాటిల్లో ఉంటే, అది ఫార్మల్ ఇయర్స్ అండి పిల్లలకి, ఆ వయసులో చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వాళ్ళు నచ్చక తినక 6 నెలలు తిరగకుండా వాళ్ళు చాలా ఇబ్బందులతో హెల్త్ ప్రాబ్లమ్స్తో బయటకు వచ్చేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. పిల్లలకి పేరెంట్స్కి ఏం చేయాలో అర్థం కాదు. మరి వాష్రూమ్కి వెళ్ళాలి అంటే 2 గంటల ముందు అక్కడ నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే, మీరు 2 లక్షలు కట్టి ఇదేంటిది, ఇదేమీ లాభం. సో కాబట్టి నేను ఇప్పుడు చెప్పినటువంటి చెక్ లిస్ట్లో చాలా స్పష్టంగా చెప్పాను. మొదట అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనను గమనించండి. సో దానితో పాటుగా స్టడీ స్పేసెస్ ఉన్నాయా లేవో చూడండి, అక్కడ వాటర్ చూడండి, అకామిడేషన్ చూడండి, లాండ్రీ చూడండి, ఫుడ్ చూడండి. సో ఇవి మీరు ఒక్కసారి స్పెండ్ చేసి వీటి మీద బలంగా అడగండి. మీరు లక్షలు కడుతున్నారు, ఈ సౌకర్యాలు వాళ్ళకి లేకపోతే, ఆ మొదటి 3 పాయింట్స్ రాకపోతే వాడికి అకాడమిక్ ఇంటెలిజెన్స్ ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ పిల్లల్ని మన హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు వీటి మీద ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ మీద పూర్తిగా విశ్లేషణ చేసి ఇప్పుడు నిర్ణయాన్ని తీసుకోండి. అలాంటి చోట లేని చోట తెప్పించడానికి ప్రయత్నం చేయండి. మీరు అడిగితే వస్తాయి,
మీరే డిమాండ్ చేయాలి. పేరెంట్స్గా మీరు డిమాండ్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ వస్తాయి. పేరెంట్స్ గా So, వెళ్ళి అడిగి హా. డిమాండ్ చేసి తెప్పించుకోవాలి. అంతే. సో మీరు డిమాండ్ చేసిన వాళ్ళు పట్టించుకోలేని చోట మన పిల్లవాడిని పెట్టవద్దు. అంతే. నేను సింపుల్గా రెండు పాయింట్స్ చెప్తున్నానండి. ఇది అర్థం చేసుకుంటే, అందరూ కూడా ఇది అర్థం చేసుకుంటే, మీరు ఊహించినట్టుగా ఆ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం మీరు ఎంతో సాక్రిఫైస్ చేసి హాస్టల్లో జాయిన్ చేసి ఫైనల్గా అవుట్పుట్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారో అది ఖచ్చితంగా సార్థకత అవుతుందండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ 12th యూజీ పీజీ కంటే ముందు హాస్టల్ జాయిన్ అవ్వాలంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్ అవసరము అండ్ ఎలా హాస్టల్ని చూస్ చేసుకోవాలి అనే డౌట్స్ అయితే చాలా బాగా క్లియర్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. సో చూశారు కదా, ఇది వాటి టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైట్. నిజం ఇదే మా ఇజం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.